హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారో అంత మంచిగా. నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేయనండి. తీర్థయాత్రలో కానీ జాతరలో కానీ తీసుకుంటాను. ఇవి వెమ్లవాడలో తీసుకున్నది 80 రూపీస్ అండి. పోయిన సంవత్సరం తీసుకున్నాను. కలర్ గింత కూడా పోలేదు. ఇది మొన్న పోయినప్పుడు, వారం కిందట పోయినప్పుడు తిరుపతి పోయే ముందులో వెమ్లవాడకి వెళ్ళాము. అప్పుడు తీసుకున్నాను. 100 రూపీస్కి ఒకటి పడింది. ఇది అది సేమ్ నల్లపూసలది చూసాను కానీ నాకు అక్కడ దొరకలేదు. ఇక తిరుపతిలో నల్లపూసలది దొరకంగానే తీసుకున్నాను. ఎంబడే నేను ఏదన్నా కావాలి అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ 100 రూపీస్కి పడ్డాయి. తిరుపతిలో 200 పడింది. అన్ని షాపులు ఒకే రేట్ ఉండదు కదా. ఇలాంటి నల్ల పూసల చైనే మా మధ్య పెళ్లికి చేయించుకున్నాను. 800 పడింది. నాకు అప్పుడు పెళ్ళైన కొత్తలో దేనికి ఎంత రేట్ పెట్టాలో తెలియక నేను 800 పెట్టి చేయించాను. షాపింగ్ చేస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నాకైతే భలే బాధ అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒక షాప్కి వెళ్ళాము. ఇట్లా వెంకటేశ్వర స్వామి పటం వచ్చి లైట్స్ వచ్చి పాటలు వస్తాయి కదా, ఆ ఫ్రేమ్ ఉందా అన్న అని అడిగాను. ఎంత రేటు అని కూడా అడిగాను. 500 కుంటే మొదలుకుంటే 50,000 వరకు ఉందని చెప్పారు. చిన్న చిన్న ఇట్లా స్టోన్స్ లాగా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి. ఇవెంత అన్నా అని అడిగితే మీరు కొనే బేరంలా లేదు, వెళ్ళమ్మా అని అన్నాడు. నాకైతే భలే బాధ అనిపించింది. నేను వెళ్ళంగానే అలాగనేసరికి ఎంత అంటే అసలు కొంచెమన్నా ఓపుకుండాలి కదా షాప్ వాళ్ళకి. సరే అని ఇక అలానే బాధపడుతూ వెళ్తుంటే ఒక అన్న పిలిచాడు. లేదన్నా ఇప్పుడు తీసుకోమని అంటారు, ఇది ఎంత అదెంత అని అడిగితే కసిరించుకుంటారు. ఇందాక ఒక అన్నని అడిగితే ఇలా మమ్మల్ని అన్నారు. నాకు భలే బాధ అనిపించింది అన్న అంటే ఆ అన్నుండి అన్నాడు, అందరూ ఒకేలాగా ఉండరు కదమ్మా. ఇక అన్న దగ్గరనే వెంకటేశ్వర స్వామి పటం తీసుకున్నాను. 100 రూపీస్. ఇవి మార్బల్తో చేసిన స్టోన్స్ అంట. శివయ్యను రామయ్య సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉన్నారు కదా. ఇవి రెండు కలిపి 500. శ్రీవారి పాదాలు 50 రూపీస్. గుమ్మానికి తోరణం లాగా ఉంది, అది 350 పడింది. ఇక ఇదంతా అయిపోయాక కొంచెం ముందుకు వెళ్తే ఒక అక్క ఉంది. ఆ అక్క దగ్గర కూడా ఈ నల్లపూసల చైన్ తీసుకున్నాను. ఇదే సేమ్ రిపీట్ అయింది. అక్క కూడా ఉండి అన్నది అలా కసిరించుకోకూడదు, బేరం కుదరదు. మేము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము కూడా బేరం చేస్తాము, అలాగా అనకూడదు. సర్లే ఏం బాధపడకమ్మా అని అక్క ఇచ్చింది. ఇవి నేను 100 రూపీస్కే తీసుకున్న అక్క అని చూపించాను. సర్లే అమ్మ, మాకు కూడా పడాలి కదా, అన్ని షాపులకు ఒకేలాగా ఉండదు కదా, GST IST ఇది అది అని మాకు వేస్తారు, అది కూడా మేము చూసుకోవాలి కదా అంటే సరే అక్క నేను ఏమనట్లేదని అక్కకు నాకైతే మనసుకు తృప్తిగా అనిపించిందండి. ఆ అక్క కాడ నాకు జరగకపోతే ఇంత మంచి ఇద్దరు అన్న అక్క మంచిగా మాట్లాడారు. నాకు మస్తు భలే మంచిగా అనిపించింది. నా మనసులో కొంచెం కుదుట పడింది వాళ్ళతో